మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరీ టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనము ఉన్నది కడవరి దినాల్లో ఉన్నాము, కడవరి కాలంలో మనం ఉంటూ ఉన్నాము. మరి ఏ సమయం ఎట్లా ఉంటుందో మనకి తెలియదు. కాబట్టి మనము ఎట్లా ఉండాలంటే పాపాన్ని విడిచిపెట్టి పవిత్రులుగా ఉండాలి. మనం పవిత్రులు కావాలి అంటే ఎట్లా ఉండాలి అంటే ప్రభువారు చెప్పినటువంటి మాట ఒకటి ఈరోజు మనం ధ్యానం చేద్దాము. యోహాను రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము, యోహాను రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 10వ వచనము. యేసు అతనిని చూసి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమూ కడుగుకొననక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడాయెను, మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. అందరూ పవిత్రులు కారనెను. తన్ను అప్పగించే వారిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి ఆయన చెప్తున్నటువంటి మాటల్లో సిలువకు ముందు ఆయన తన యొక్క శిష్యులతోటి చెప్పినటువంటి మాటలు, చేసినటువంటి పనులు కనుక చూసుకుంటే ప్రతి వారికి కూడా ఆయన ఏం చేశారనమాట, భోజనం చేస్తున్నప్పుడు లేచి చక్కగా అందరి యొక్క పాదములు, శిష్యుల యొక్క పాదములు అందరూ కూడా కడిగారు. కడుగుతున్నప్పుడు పేతురు ఒక మాట చెప్పాడు, అయ్యో ప్రభా వద్దు కడగొద్దు అని. లేదయ్యా కడుగుతాను అని ప్రభువారంటే, వద్దు ప్రభు అని అంటున్నారు. ఎందుకంటే ప్రభు అని తెలుసు, రాజులకు రాజు అని తెలుసు, దేవుని కుమారుడు అని తెలుసు, మనిషి కుమారుడుగా ఆయన వచ్చారని కూడా తెలుసు. ఒకసారి అడిగారు, ప్రభువారు అడిగారు, ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే రకరకాలైనటువంటి జవాబులు వచ్చినాయి. సరే ప్రజలు అనుకుంటున్నారు, మరి మీరేమనుకుంటున్నారంటే శిష్యులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. కానీ పేతురు ఏమన్నాడంటే, పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ప్రభువు మీరే అనేసి ఆయన చెప్పడం జరిగింది. మనుష్య కుమారుడుగా మీరు వచ్చి ఉన్నారు అనేసి ఆయన చెప్పడం జరిగింది. దేవుని కుమారుడుగా మీరు మనుష్య కుమారుడుగా ఇక్కడికి రావడం జరిగిందని ఎప్పుడైతే చెప్పాడో, దేవుడు నీకు బయలుపరిచాడని చెప్పి దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడనమాట, అప్పుడే మరి పరలోకపు తాళపు చెవి ఇవ్వడం జరిగింది పేతురికి. ఇవన్నీ మరి ఆయనకు గుర్తున్నాయి. కాబట్టి ఏమంటున్నామంటే, ప్రభువా నా పాదాలు కడగవద్దు అనేసి ఆయన చెప్తూ ఉన్నాడు. చెప్పినప్పుడు, లేదయ్యా నీవు నేను పాలు పంచుకోవాలి అనుకుంటే, భాగస్వామ్యులు కావాలి అనుకుంటే చేయవలసిందే, నేను చెయ్యాలి అని చెప్పినప్పుడు మరి పేతురు ఇమీడియట్గా అన్నాడనమాట, అయితే పాదాలే కాదు ప్రభువా, నా చేతులు కూడా కడుగు, నా తల కూడా కడుగు అనేసి అడిగాడు. తల కూడా కడగమనేసి చెప్పడం జరిగింది. అయితే ప్రభు ఏమని చెప్పారన్నమాట, స్నానము చేసినటువంటి వారు, భౌతికపరమైనటువంటి స్నానము కాదు, ఈలోకపరమైనటువంటి స్నానము కాదు, ఆధ్యాత్మికపరమైనటువంటి స్నానము చేసినటువంటి వారు మరి పాదాలు కడిగితే సరిపోతుంది, చేతులు కడుక్కోవాల్సిన అవసరం లేదు, అలాగే తల కూడా కడగవలసినటువంటి అవసరం లేదు అనేసి ఆయన అక్కడ చెప్పడం జరిగింది. మీరు పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారు అని అక్కడ ఉన్నటువంటి ఇస్కరియోతు యూదాను గురించి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే అతని దగ్గర మరి సంచి ఉంది, ధనపు సంచి, డబ్బు సంచి. మరి అట్లా ఆ ధనంతోటి డబ్బుతోటి అతను ఎప్పుడు చూసినా కూడా ధనము అనే తప్పించి దేవుడు అన్నటువంటి మాట అతని నోట ఎప్పుడు కూడా వచ్చేది కానే కాదు. మరి అట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి అప్పుడు అందుకే అన్నమాట, మీరు పవిత్రులు కావాలి, మీరు పవిత్రులు కండి అని చెప్తున్నారు. చాలామంది అంటారు, మేము పుట్టు క్రైస్తవులము, మేము దేవుని నమ్మినటువంటి వారమే, మాకు దేవుడు అంటే అన్నీ కూడా తెలుసు అంటారు. మంచిదే. తర్వాత మేము కొంతమంది ఏమంటారు, మేము రక్షణ పొందాము, దేవుని దగ్గరికి వచ్చాము అని చాలామంది చెప్తూ ఉంటారు. చాలా మంచిది. మేము బాప్తిసం తీసుకున్నామని చెప్తూ ఉంటారు, అది ఇంకా మంచిది. మరి ఇన్ని రకాలుగా చెప్తున్నప్పుడు కూడా మనిషి ఎట్లాంటి వాడు అనమాట, అనేక సార్లు వాటిని చూసి ఆ చూసిన వాటి వలన పాపంలో పడిపోయేటువంటి వారు అనేకులు. ఇక్కడ ఒకసారి ఏం జరిగిందంటే మనందరికీ తెలుసు, దావీదు ఒకరోజు మరి చాలా కాలం తరవబడ్డాడు, తర్వాత రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఆయన ఏమన్నాడనమాట, ఇప్పటివరకు నేను చాలా పోరాడాను, చాలా యుద్ధాలు చేశాను, చాలా అలసిపోయాను, నేను రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి సాయంకాల వేళ సమయంలో పడుకుని నిద్రపోయాడు. లేచిన తర్వాత మరి ఆ మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు. రాజకోట, రాజప్రసాదము ఎంత హైట్లో ఉంటుందో, చాలా హైట్లో ఉంటుంది అది. మేము వెళ్ళినప్పుడు చూసాము, ఆ రాతి కోట చాలా ఎత్తైనటువంటిది. మరి అక్కడ ఆయన నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంటే దూరంగా ఎక్కడో మరి ఆ కోట గోడ లోపల
వాళ్ళ యొక్క సైనికుల యొక్క కుటుంబాలు కూడా చాలా ఉంటాయి. ఆ కుటుంబంలో ఒక స్త్రీ అక్కడ స్నానం చేస్తూ ఉంది. ఆ యొక్క స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు మరి ఈయన కనీసం చాలా దూరం ఉంటుంది, అంత దూరంలో ఉన్నటువంటి స్త్రీని చూస్తూ ఉన్నాడు. ఏదో కనిపించినప్పుడు వెంటనే ఎవరో స్నానం చేస్తున్నారులే అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలేదు. అక్కడే నిలబడి చూసి మరి ఎంత తీక్షణమో, ఆయన చూపు ఎంత పవర్ఫుల్లో, అక్కడ అంత దూరంలో ఉన్న వాటిని కూడా అంతగా చూసి ఏం చేశాడనమాట, మరులు కొనిపోయి అక్కడి నుంచి అతడు ఏమైపోయాడంటే పాపంలో పడిపోవడం జరిగింది. ఎప్పుడు ఆమె మరి తీసుకురమ్మని చెప్పగానే మరి రాజుగారు ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆమె రావడము, ఆమెతోటి ఇతను వ్యభిచారం చేయడము, మరి భయంకరమైనటువంటి పాపంలోనికి అతను పడిపోవడం జరిగింది. మరి అక్కడ ఆమె వెళ్ళిపోయింది. ఆమె పేరు బెషెబా. మరి వెళ్ళిపోయిన తర్వాత 2 నెలలకు ఆమె కవర్ పెట్టింది అనమాట. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నానని కవర్ పెట్టగానే ఇప్పుడు ఆయనకి పెద్ద డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆమె భర్త యుద్ధంలో ఉన్నాడు, ఈమెకి ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు ఆ విషయం అంతా కూడా బయటికి వస్తుంది, నేను తప్పు చేశాను అన్నది అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి ఈ తప్పును కప్పిపుచ్చుకోవాలని చెప్పేసి యుద్ధంలో ఉన్నటువంటి యూరియాని అక్కడికి తీసుకురావడం జరిగింది. అతను వచ్చి ఏం చేశాడంట, స్వామి భక్తుడు, ఎంతగానో మరి దావీదు దగ్గరే ఉన్నాడు కానీ ఇంటికి వెళ్ళట్లేదు. వెళ్ళవయ్యా, నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళు, నువ్వు హాయిగా ఉండు, తిను, తాగు, సుఖించు అని చెప్తూ ఉంటే నేను వెళ్ళను అనేసి ఊరియా అక్కడే ఉండిపోయాడు. 2 రోజులు అయిపోయింది, ఈయన వెళ్ళట్లేదు. ఇంకా లాభం లేదని చెప్పేసి ఒక లెటర్ రాసి, ఒక ఉత్తరం రాసి ఊరియా చేతికి ఇచ్చి సైన్యాధిపతికి ఈమని చెప్పినప్పుడు, వెళ్ళి సైన్యాధిపతికి ఇచ్చినప్పుడు ఆ సైన్యాధిపతి చదివి చాలా బాధపడి ఉంటాడు, ఇదేంట్రా ఇట్లాంటి లెటర్ వచ్చింది అని. మరి తీసుకెళ్ళి యుద్ధం ఎక్కడైతే బాగా జరుగుతుందో ఆ ప్రదేశంలో పెట్టడము, అక్కడ యుద్ధంలో అతను చనిపోవడం జరిగింది. అంటే ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటి అంటే, ఒక పాపము చేసినప్పుడు ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక పాపము, ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు, దాంట్లోంచి బయటపడాలి, ఎట్లా బయటపడాలి అన్నటువంటి ఉద్దేశం లేదు. ఏం నిర్ణయం చేయాలి, ఎట్లా బయటికి రావాలి, ఈ సమస్య నుంచి ఎట్లా బయటికి రావాలని దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుని ఏమైపోయాడు అనమాట, ఇంకా పాపంలోకి పడిపోయాడు. ఈ లోపల ఆమె మరి బెషెబా కుమారునికి అంటూ ఉంది. దేవుడు మరి ప్రవక్తను పంపించాడు, నాతాను రావడం జరిగింది. ఇతనేమనుకుంటున్నాడు, నేను చేసినటువంటి తప్పు ఎవరికీ తెలియదు కదా అనేసి ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాడు. కానీ నాతాను వచ్చి మరి ఒక చిన్న కథ చెప్పినప్పుడు ఆ కథ విన్నటువంటి దావీదు ఏమన్నమాట, అతను మరణశిక్ష పొందాలి, అతను చంపేయాలి, అతన్ని చాలా గట్టిగా శిక్షించాలనేసి చెప్పడం జరిగింది. అది ఎవరో కాదు నువ్వే అన్నప్పుడు అప్పుడు అతనికి దావీదికి పశ్చాత్తాపం కలిగింది. అట్లాగే అక్కడ బెత్షెబా ఎప్పుడైతే డెలివరీ అయిందో, మరి శిశువును కన్నదో, దేవుడు ఆ శిశువును మొత్తునందున కాయలా పడ్డాడు. ఆ చిన్న శిశువు చాలా జబ్బు పడిపోవడం తోటి దావీదు కూడా 1 వీక్ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నీళ్ళు కూడా తాక్కోకుండా కట్టిగా నేల మీద పడి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు అతను పడినటువంటి పశ్చాత్తాపము, అతడు పొందినటువంటి బాధ, అతను చేసినటువంటి ప్రార్థన, అయ్యో నేను పాపిని అని ఎంతగా అతను విలపిస్తూ ఉన్నాడంటే, అప్పుడు అతని హృదయాంతరంగాల్లో నుంచి వచ్చింది 51వ కీర్తన. మనకి కీర్తనలు అనేకం ఉన్నాయి. దాంట్లో 51వ కీర్తన, ఆయన రాసినటువంటి కీర్తన 51వ కీర్తన 2వ వచనంలో కనుక చూసుకుంటే, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అనేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా తల్లి పాపంలోనే నన్ను గర్భం ధరించింది. నేను పుట్టిన తర్వాత పెరిగినప్పుడు నాకు తెలియకోకుండానే ఎన్నో పాపాలు చేసి ఉంటాను. ప్రభువా నా పాపములు క్షమించు, హిస్సోపుతో నన్ను కడుగుదేవా అనేసి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతగా అంటే కన్నీటితోటి, విరిగి నలిగినటువంటి హృదయంతో, పశ్చాత్తాపంతో, అతను వేదనతోటి ప్రార్థన చేసినప్పుడు, మరి నేను రాజునే కదా, నాకు ఎన్నో కోడెలు ఉన్నాయి, లేకపోతే ఎడ్లు, ఆవులు, గొర్రెలు అన్నీ ఉన్నాయి, వేలు నేను బలుల కింద అర్పించవచ్చు. కానీ నీవు అట్లా ఆ బలులు కోరేటువంటి దేవుడవు కానే కాదు. నీకు ఇష్టమైనటువంటిది బలి ఏమిటంటే విరిగి నలిగినటువంటి హృదయమే. దహన బలి నీకు ఇష్టమైనటువంటిది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి. దేవా విరిగి నలిగినటువంటి హృదయము నీవు అలక్ష్యము చేయవు అనేసి ఎంతగానో ఆయన విలిపిస్తూ ఉన్నాడు. నా యొక్క రక్తాపరాధము,
ఎందుకంటే చంపేయడు, అంతకుముందు ఎన్నో యుద్ధాలు చేశాడు, యుద్ధంలో జరిగింది వేరు, ఇది కావాలి అని చెప్పి తన యొక్క పాపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసము బెత్షెబా యొక్క హస్బెండ్ని చంపించడము ఇంకా భయంకరమైనటువంటి పాపము. యెషయా ప్రవక్త కూడా అదే మాట చెప్తూ ఉంటాడు కదా. యెషయా ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడినప్పుడు, మీరు ప్రార్థన చేసినా నేను మీ ప్రార్థన ఆలకించను, ఎందుకంటే మీ యొక్క చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. అసలు మిమ్మల్ని నా ఆవరణలోనికి రమ్మన్నటువంటి వాళ్ళు ఎవరు? మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మీ ప్రార్థన నేను ఎక్కడ ఆలకిస్తాను, ఎందుకు ఆలకిస్తాను? మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే మిమ్మల్ని మీరు కడుగుకొనండి అనేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి పూర్వకాలంలో ఏదైనా రోగాలు వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి రోగాలు, కుష్ఠవ్యాధి కానీ ఇంకేదైనా వచ్చినప్పుడు వాళ్ళు శుద్ధి పొందిన తర్వాత వాళ్ళు వెళ్ళాలంటే మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేయాలంట, పారుతున్నటువంటి నీటిలో ఆ యొక్క పౌరాన్ని కట్ చేసి ఆ యొక్క రక్తాన్ని, అదేవిధంగా వీళ్ళు అక్కడ రక్త ప్రోక్షణ ఎట్లా అనమాట, పారుతున్నటువంటి నీటిలో దానిని వెయ్యాలి. అట్లాగంటే నీరుతోటి అవన్నీ కూడా వాళ్ళ యొక్క పాపాలు వాళ్ళు శుద్ధీకరించబడుతూ ఉంటారు. అంటే వాళ్ళకున్నటువంటి శారీరక సంబంధమైనటువంటి కుష్ఠవ్యాధి నుంచి వారు విడుదల పొందుతూ ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి అంటే పాపము అనేటువంటి కుష్ఠవ్యాధి. ఈ పాపము పోవాలి అంటే మీ యొక్క చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి కాబట్టి మిమ్మల్ని మీరు కడుక్కోండి అంటే ఇప్పుడు బాగా మనందరికీ బాగా కడుక్కోవడం అలవాటైపోయింది 2000 నుంచి. ఎందుకంటే కరోనా వచ్చిన కాడి నుంచి హ్యాండ్ వాష్లు ఎక్కువైపోయినాయి. ప్రతి వాళ్ళు కూడా కడగడం, ఎందుకంటే కడగకపోతే ఎంతటి భయంకరమైనటువంటి మరణాలు వస్తాయో అందరికీ కూడా తెలుసు. కాబట్టి తప్పనిసరిగా చేతులు కడుక్కుంటున్నారు. కడుక్కున్నటువంటి వారు అందరూ కూడా భౌతికపరమైనటువంటి మరణాన్ని దాటి, కరోనాను దాటి బయటపడ్డాం. కానీ మరి పాపం అనేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి వ్యాధిలో నుంచి, భయంకరమైనటువంటి పాపంలో నుంచి మనము రావాలంటే మన యొక్క హృదయాన్ని దేనితో కడుక్కోవాలి అంటే, మరి అక్కడ దావీదు అంటాడు, హిస్సోపుతో నన్ను కడుగుము దేవా, నన్ను శుద్ధీకరించుము, నన్ను పవిత్రపరచుము, నేను అపవిత్రుడని నన్ను పవిత్రపరచుమనేసి ఆయన చెప్తూ ఉన్నాడు. నిజమే, మనము అపవిత్రమైనటువంటి మనుషులము. జంతువులు ఉన్నాయి, కొన్ని పవిత్రమైనటువంటి జంతువులు ఉన్నాయి, కొన్ని అపవిత్రమైనటువంటి జంతువులు ఉన్నాయి. అలాగే పక్షుల్లో కూడా, అలాగే చేపల్లో కూడా అన్నీ కూడా పవిత్రత అపవిత్రత ఉన్నాయి. కానీ మనిషి దేవుని యొక్క పోలికలో నిర్మించబడ్డటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఎట్లా ఉన్నాడు, పరిశుద్ధుడుగానే ఉన్నాడు. కానీ పాపము ఎప్పుడైతే అతనిలోకి ప్రవేశించిందో, ఎప్పుడైతే దురాశ వాళ్ళలోనికి వచ్చిందో, పాపము ఏం చేస్తుందంటే మనిషిని ఈడ్చుకుని పోతూ ఉంటుంది, లాక్కుపోతూ ఉంటుంది. పాపము గర్భము ధరించి ఏం కంటది, మరణాన్ని కంటూ ఉంటుంది. పాపము గర్భము ధరించి మరణాన్ని కంటూ ఉంటుంది. మరి ఆ మరణము మనల్ని మృంగివేయకుండా, మరణము నుంచి మనల్ని రక్షించుకోవాలి అంటే మనము పవిత్రులు కావాలి అనుకుంటే మరి బాప్తిసం మనము తీసుకోవాలి. శారీరక సంబంధమైనటువంటి బాప్తిసము ఒకటి అయితే, మనసుకు సంబంధించినటువంటి బాప్తిసము ఇంకొకటి. ఎందుకు? ఇర్మియా గ్రంథంలో కూడా అదే మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. హృదయము అన్నిటికన్నా కూడా మోసకరమైనటువంటిది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. ఈ ఎప్పుడు కూడా ఆలోచనలు మనిషిని ఎక్కడికి తీసుకుపోతూ ఉంటాయి అనమాట, పాపం వైపు లాక్కుపోతూ ఉంటాయి, పాపంలోనికి లాక్కుని పోతూ ఉంటాయి. మరి అట్లాంటి పాపం నుంచి మనం విడుదల పొందాలి అనుకుంటే మనము మన హృదయాన్ని కడుక్కోవాలి. ఎట్లా కడుక్కోవాలి? మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి? మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు కనుక చూసుకుంటే చాలా భయంకరమైనటువంటివి. మన హృదయంలో ఉన్నటువంటివి చాలా చెడ్డ ఆలోచనలే. ఎంతసేపు కూడా చూసినా కూడా ఎప్పుడు ఎవరి మీద ఎట్లాగా ఏం చేయాలి అనేసి రకరకాలైనటువంటి హృదయంలో నుంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మార్కు రాసినటువంటి సువార్తలో ఒక మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనమును, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారమును, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును.
ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. అపవిత్రత ఎక్కడి నుంచి వస్తుందన్నమాట? హృదయంలో నుంచి వస్తూ ఉంటుంది. అవే మాటలు మనకి మత్తయి సువార్తల 15వ అధ్యాయంలో కూడా అవే మాటలు మనకి వ్రాయబడి ఉన్నాయి. 15వ అధ్యాయము 18వ వచనంలో కూడా చూస్తుంటే, నోట నుండి బయటకు వచ్చినది హృదయంలో నుండి వచ్చును. నోట నుండి బయటికి వచ్చినది హృదయంలో నుంచి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇవే మనుషుణ్ణి అపవిత్రపరచును. మనుషుణ్ణి అపవిత్రపరిచేది ఏంటన్నమాట? వారి యొక్క మాటలు. ఒక మనిషిని చెప్పేటువంటి మాటలు, హృదయంలోంచి వచ్చేటువంటి మాటలన్నీ కూడా అపవిత్రములైనటువంటివి. దురాలోచనలు. లేచిన వెంటనే చాలామంది ఏం చేస్తూ ఉంటారన్నమాట? దురాలోచనలు చేస్తూ ఉంటారు. ఎవరి నెత్తి మీద చేయి పెట్టాలా, ఎట్లా చేయాలా, ఎట్లాగా ధనాన్ని సంపాదించాలా, ఎవరితోటి అన్యాయంగా లాక్కోవాలా, ఎవరి ఆస్తులు సంపాదించాలా, కష్టపడుకోకుండా, ఏ మాత్రము బాధపడుకోకుండా, శ్రమ పడుకోకుండా ఎట్లా ఈజీగా డబ్బును సంపాదించాలి అనేసి రకరకాలైనటువంటి దురాలోచనలు అన్నీ కూడా మనుషులు చేస్తూ ఉంటారు. ఇవి ఎక్కడికక్కడ నడిపిస్తాయి? నరహత్యల్లోకి, వ్యభిచారంలోకి, వేశ్యాంగంలోకి, దొంగతనాలకి, అబద్ధ సాక్ష్యాలకి, దేవదూషణ, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయన్నమాట? హృదయంలో నుంచే వస్తాయి. ఇవే మనుషుల యొక్క హృదయాన్ని అపవిత్రపరచును, మనుషుని అపవిత్రపరచును. కాబట్టి అపవిత్రత అనేది ఎక్కడి నుంచి వస్తుందన్నమాట? హృదయంలో నుంచి వస్తుంది. ఒక మనిషి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా చెడ్డదే, ఆలోచనలు చెడ్డవే, చేసేటువంటి పనులు చెడ్డవే. మరి ఇవన్నీ కూడా చెడ్డవైనప్పుడు ఎట్లాగా వాటిలో నుంచి బయటికి రావాలి అనుకుంటే ఎట్లా రావాలి? అందుకనే మనము ఏమి చేయాలంటే మనల్ని మనము పవిత్రపరచుకోవాలి. దావీదు అన్నాడు, దావీదు తనకి వచ్చినటువంటి అపవిత్రతను పోగొట్టుకోవడానికి హిస్సోపుతో నన్ను కడుగుము దేవా అన్నాడు. విరిగి నలిగినటువంటి హృదయంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కానే కాదు. పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ద్వేషించడు. పాపిని హత్తుకునేటువంటి దేవుడు మన యేసయ్య మాత్రమే. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటన్నమాట? మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి. మీరు నా దగ్గరికి వస్తున్నప్పుడు ఎట్లా రావాలన్నమాట? నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా నా దగ్గరికి రావాలి. శారీరకంగా పరిశుద్ధత కావాలి, అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా మీరు పరిశుద్ధంగా ఉండాలి. పైకి రోజుకు 3 సార్లు స్నానం చేసేసి లేకపోతే తలస్నానాలు చేసేసి మరి అంతా బాగా ఉన్నాను అనుకుంటే లోపల ఎట్లా ఉన్నావు అన్నది ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ నీ యొక్క హృదయ ఆలోచనలు అన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకి పాలు పొందకోకుండా మనం ఉండాలి అంటే మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. ఎట్లా పవిత్రపరచుకోవాలి? ప్రభువారు చెప్పారు కదా, వాక్యం ద్వారా మనల్ని మనము పవిత్రపరచుకోవాలి. వాక్యానుసారముగా మనము జీవించాలి. చెడ్డ ఆలోచనలు మనలో నుంచి తీసివేయాలి. మొట్టమొదటిగా చేయవలసింది ఏంటన్నమాట? చెడ్డ ఆలోచనలు మన హృదయంలో నుంచి తీసివేయాలి. తీసివేసినప్పుడు చెడ్డ పనుల వైపుకి ఎవరు కూడా వెళ్ళరు, చెడ్డ పనులు చేయరు, చెడ్డ మాటలు మాట్లాడరు, చెడు చూడరు. మరి ఈ రోజుల్లో కనుక చూసుకుంటే కేవలము యువకులే కాదు, యువత కాదు, లేకపోతే యవనస్తులే కాదు, పెద్దవాళ్ళు కూడా దేనికి ఎడిక్ట్ అయిపోతున్నారు అని కనుక చూసుకుంటే ఫోన్కే. చూడకూడనటువంటి దృశ్యాలు, చూడరానటువంటి దృశ్యాలు ఎన్నో భయంకరమైనటువంటివి ఆ యూట్యూబుల్లోనూ వీటిల్లోనూ ఎక్కడ చూసినా కూడా ఫోన్ నిండా అవే కనిపిస్తూ ఉంటాయి. అవి చూసి అంతా కూడా దేనికి వెళ్ళిపోతున్నారంటే పాపం వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. పాపం వైపు ఎంతగా అంటే నిన్న మొన్న చూశాను, ఒక 6 సంవత్సరాల పిల్లవాడు వాళ్ళ అమ్మ ఫోన్ ఇవ్వలేదని ఇల్లంతా నానాభిభత్సం చేసేసాడు. ఇల్లంతా కూడా అన్నీ కూడా పగలగొట్టేసి విరగొట్టేసి కుర్చీలు మరి లేకపోతే టీవీ లేకపోతే ఇంకోటి అన్నీ కూడా విరగొట్టేసి ఇల్లంతా గందరగోళం చేసేసాడు. వాడు వయసు ఎంత, వాడెంత అంటే 6-7 సంవత్సరాలు ఉన్నాయి అంతే. ఎందుకు చేశాడు అంటే ఫోన్ ఇవ్వలేదంటే వాళ్ళ అమ్మ ఫోన్ ఇవ్వకుండా చదువుకురా అని చెప్పినట్టు ఉంది. అందుకని కోపంతో ఏం చేశాడు అంటే మా అమ్మ ఫోన్ ఇవ్వలేదని చెప్పేసి ఇల్లంతా కూడా పీకి పందిరేసేసాడు. చిన్నపిల్లలే అట్లాగే తయారవుతుంటే ఇంకా యవ్వనస్తులు ఎట్లా ఉంటారు? ఫోన్ యవ్వనస్తులే అనుకుంటే వృద్ధులు మాత్రమేనా తక్కువ తిన్నారా? వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి. ఎప్పుడు చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా 24 గంటలు కూడా ఫోన్ పట్టుకుని వదలుకోకుండా చూసి దానికి ఎడిక్ట్ అయిపోయి, మరి ఇక్కడ దావీదు కూడా అంతే కదా.
ఆయన కూడా చూడరానటువంటి దృశ్యాన్ని చూశాడు, చూడకూడనటువంటి చూశాడు. మరి తనలో వచ్చినటువంటి ఉద్రేకత, కామావేశము అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తనకు భార్య ఉన్నది, ఒక భార్య కాదు, చాలామంది భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు. వారి దగ్గరికి పోకోకుండా చూసినటువంటి ఆమెతోటి పాపం చేయడానికి ఆమెను పిలిపించడమే కాకోకుండా ఆమె భర్తను కూడా చంపి అటు పాపము చేసి భయంకరమైనటువంటి శిక్ష అతను పొందడము జరిగింది. నిజమే, ఎందుకంటే దావీదు కనుక చూసుకుంటే ఎంత గొప్ప మహారాజు. దావీదుకి ఎన్ని బిరుదులు ఉన్నాయి, చక్కగా ప్రజలంతా కూడా అతను ఎంతగా పొగిడారు. అయినా కూడా ఒకానొక్క సమయంలో అతను ఏమైపోయాడనమాట, పాపానికి లొంగిపోయాడు. చూడడం వల్ల అంతటి భయంకరమైనటువంటి సమస్యని ఆయన కొని తెచ్చుకున్నాడు. కాబట్టి పాపం వైపు లేకపోతే అక్కడ ఏదో జరుగుతుంది దాన్ని ఏంటి అని చూద్దామనేసి ఎప్పుడు కూడా వెళ్ళి చూడవలసినటువంటి అవసరము లేదు. చూడుకోకుండా చక్కగా నీకున్నటువంటి సమయాన్ని దేవునితోటి గడపడము నేర్చుకో. అందుకనే ప్రభువారు అన్నమాట, నీ యొక్క సహవాసము, నీ యొక్క ఫ్రెండ్స్, నీ దేవుని యొక్క కుమారులు కుమార్తెలతో నీ ఉండాలి. అయినా కూడా వారిలో కూడా అందరూ పవిత్రులు కారు అనేసి ప్రభువారే చెప్తున్నారు. ఎందుకు పవిత్రులు కారంటే వారిలో కూడా, క్రైస్తవుల్లో కూడా, దేవుని నమ్మినటువంటి వారిలో కూడా అనేక మంది అపవిత్రతతోటి నిండిపోయి ఉన్నారు. మరి యొక్క అపవిత్రతను పోగొట్టుకుంటేనే మనం ఏమవుతామన్నమాట, పరిశుద్ధులం అవుతాము. మొట్టమొదటిగా మనల్ని మనము కడుక్కోవాలి, మన చేతులు కడుక్కోవాలి, మన యొక్క హృదయాన్ని కడుక్కోవాలి, పవిత్రులుగా మనం కావాలి. ఎప్పుడైతే మనం పవిత్రులం అవుతామో అప్పుడే మనము పరిశుద్ధులుగా మారుతాము. పవిత్రులు అయితేనే పరిశుద్ధుల కింద మనము మారుతాము. మనము ఏది కూడా విడిచిపెట్టకుండా చేసే పనులన్నీ చేసుకుంటూనే దేవుని దగ్గరికి వస్తే దేవుని యొక్క కృపను మనము పొందుకోలేము. మరి ఇక్కడ దావీదు ఎప్పుడైతే విరిగి నలిగినటువంటి హృదయంతో వచ్చాడో ఎంతగానో విలిపించాడు. దావీదు జీవితం కనుక చూసుకుంటే బెత్షెబా యొక్క ఆమెతో చేసినటువంటి పాపము తప్ప తర్వాత అతను ఎప్పుడు కూడా పాపం వైపుకి పోలేదు. ఎప్పుడు కూడా అతను దేవునితోటి సంబంధం కలిగినటువంటి కుమారుడుగా ఉన్నాడు. అందుకనే దేవుడు అతనికి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే దావీదు నా యొక్క హృదయానుసారుడు. దావీదు నా యొక్క హృదయానుసారుడు అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు, అట్లాంటి హృదయము కలిగినటువంటి వాడు దావీదు. మనుషుల యొక్క మెప్పు కాదు. మనుషులు పాడారు, పాటలు పాడారు, స్త్రీలు ఎంతో పాడారు, దావీదుని కూర్చున్నటువంటి పాటలు కీర్తనలు చాలా పాడారు. కానీ దేవుడిచ్చింది ఏంటనమాట, ఇతను నా యొక్క హృదయానుసారుడు అనేసి బిరుదు ఇవ్వడము జరిగింది. నిజమే, మనము కూడా దేవుని యొక్క హృదయము, దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు, దేవుడు మన నుండి ఏమి ఆయన కోరుకుంటున్నాడంటే పరిశుద్ధులుగా మీరు ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేనిదే ఎవరు కూడా దేవుని చూడలేరు అనేసి చెప్తాం జరిగింది. సమూయేలు గ్రంథంలో కానీ లేకపోతే మరి దేవుని దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేస్తున్నారన్నమాట, వారు తాము శుద్ధీకరించుకుంటున్నారు. 3 రోజులు ఉపవాసం ఉండి తమ యొక్క వస్త్రాలు ఉదుక్కొని స్నానాలు చేసి ఆ యొక్క కొండ దగ్గరికి వచ్చి మరి నిర్గమాకాండంలో మనకి అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా చక్కగా మోషే కానీ సమూయేలు కానీ దేవుని యొక్క సన్నిధానానికి వాళ్ళు పిలుపు ఇచ్చినప్పుడు మీరు పరిశుద్ధులుగా ఉండాలి అనేసి చెప్తున్నారు. మనము కూడా పరిశుద్ధులుగా ఉన్నప్పుడే దేవుని యొక్క దయను మనము పొందుకోగలుగుతూ ఉంటాము. మరి ఇక్కడ ఇంకొక మాట ఉన్నది, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనంలో సెకండ్ హాఫ్లో ఒక మాట ఉంది. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును అని అవి నమ్మకమైనవని చెప్పెను. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును అవి నమ్మకములైనవని చెప్పెను. మరి ఈ యొక్క అపోస్తలులకు రాసినటువంటి ఈ యొక్క గ్రంథంలో కనుక మనం చూస్తే అక్కడ రాయబడ్డటువంటి మాట ఏంటి అనమాట, దావీదునకు అనుగ్రహించబడినటువంటి పవిత్ర వరములు, పవిత్రమైనటువంటి వరములు ఎవరికి అనుగ్రహిస్తానంటున్నాడు, మీకు అనుగ్రహిస్తాను. అంటే నాకు మీకు మనందరికీ కూడా దేవుడు ఏమిస్తానని చెప్తున్నాడు అనమాట, పవిత్రమైనటువంటి వరములను ఆయన అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన చెప్పినది ఎవరు, దేవాది దేవుడు. ఆయన చెప్పినటువంటి మాట సత్యములు, మాట ఇచ్చినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు, మాట తప్పనటువంటి వాడు. ఆయన చేస్తాను అని చెప్పి చేయకుండా ఉండేటువంటి వాడు కానే కాదు. కానీ మనము చేయవలసింది మాత్రం ఏమిటి, మనము మన సహోదరుల్ని ప్రేమించాలి, మనము వారి యొక్క పాదములను కడగాలి. పాదములు కడగాలంటే ఇప్పుడు ఒక ప్లేటు ఒక చెంబు తీసుకెళ్ళి నీళ్ళు పోసి కడగమని కాదు, వారిని మనము ప్రేమించాలి. వారిలో ఉన్నటువంటి
తప్పులు ఎత్తి చూపడము గొప్ప కాదు. ప్రతి వారిలోనూ కూడా ఎన్నో తప్పులు ఉంటాయి. తప్పులు ఎత్తి చూపడం మానివేసి వారిలో ఉన్నటువంటి మంచిని జ్ఞాపకం చేసుకుంటూ వారిని దేవునిలో ఎంతగా వారు ఉంటున్నారో మనం గమనించి వారితోటి మనం సహవాసం కలిగి ఉండాలి. ఇస్కరియోతు యూదా దేవునితోటే ఉన్నాడు, కానీ అతని దగ్గర ధనాశ అనేది ఉండింది. ఆ ధనాశ సమస్త కీడులకు కూడా మూలము. ఆ ధనాశ ఎప్పుడైతే తీసివేసుకుంటామో అప్పుడే మనము రక్షించబడుతూ ఉంటాము. హృదయము మార్పు చెందకోకుండా దేవునితో పాటు ఉన్నా కూడా మరణము, భయంకరమైనటువంటి మరణము తప్పదు. ఇస్కరియోతు యూదా మరి కొండ మీదకి వెళ్ళి ఉరి పోసుకుని చనిపోయాడు. చనిపోయినప్పుడు మరి ఆ బరువుకి ఆ కొమ్మ కూడా తెగిపోయినట్టుంది, కింద పడి పొట్ట పగిలి ప్రేగులన్నీ కూడా బయటికి వచ్చి చనిపోవడం జరిగింది. అంటే భయంకరమైనటువంటి మరణాన్ని అతను పొంది ఉన్నాడు. అట్లాంటి మరణాలు రాకోకుండా ఉండాలి అంటే దేవుని యొక్క మనస్సును మనం ఎరిగి ఉండాలి. ఆయన ఏం చెప్తున్నాడు? సర్వలోకానికి, సర్వ సృష్టికి మీరు వెళ్ళి సువార్త ప్రకటన చేయండి, అందరినీ కూడా నా యొక్క శిష్యులుగా మార్చండి, అందరితోటి ప్రేమగా ఉండండి. నేను ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నానో మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధంగా ఉండాలి అంటే మనము మొట్టమొదటిగా మనకున్నటువంటి పాపములన్నీ కూడా కడిగి వేసుకోవాలి. మన పాపములు ఎప్పుడైతే మనం కడిగి వేసుకుంటామో అప్పుడే మనం ఏమవుతామంట? పవిత్రులమవుతాము. మనము పవిత్రులమైనప్పుడే పరిశుద్ధుల కింద మార్పు చెందుతాము. పరిశుద్ధత లేనిదే ఎవరు కూడా దేవుని చూడలేరు. మరి దేవునితో పాటు మనము యుగయుగాలు ఉండాలన్నా, ఈ లోకంలో మనము చక్కగా మరి దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి దావీదు ఏ విధంగా అయితే దేవుని యొక్క కృప పొందుకున్నాడో, దేవుని యొక్క పవిత్ర వరములు పొందుకున్నాడో, అదేవిధంగా మనందరము కూడా దేవుని యొక్క పవిత్ర వరములు పొందుకొని ఆయన రాకడ కోసం మనము అలాగే ఎదురు చూస్తూ పవిత్రులుగా ఉండి పరిశుద్ధులుగా ఉండి ఆయనతో పాటు మనము జీవిద్దాము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, వందనాలు తండ్రి. అవును ప్రభా, మరి నాయనా నీవు పాపాన్ని ద్వేషించేటువంటి దేవుడు కానీ పాపిని ద్వేషించేటువంటి దేవుడు కాదు నాయన. పాపిని హత్తుకునేటువంటి దేవుడు నాయన. పాపి తన యొక్క పాపములు విడిచిపెట్టి ఎప్పుడైతే నీ దగ్గరికి వస్తారో, ఎప్పుడైతే వారి యొక్క చేతులు కడుక్కుంటారో, ఎప్పుడైతే వారి యొక్క హృదయాన్ని కడుక్కుంటారో అప్పుడే ప్రభా మరి నాయన నీవు ఆదరించేటువంటి దేవుడు నాయన, పవిత్రపరిచేటువంటి దేవుడు నాయన. అంతేకాదు నాయన, పవిత్రమైనటువంటి వరములు ఇచ్చి ప్రభా మరి నాయన ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తాననేటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి దేవా, వాగ్దానం చేసినటువంటి దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా మరి నాయన ఈ యొక్క టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకి కూడా అట్లాగే దావీదు పొందుకున్నటువంటి పవిత్ర వరములు పొందుకున్నటువంటి గొప్ప భాగ్యము దయచేయవలసిందిగా, నిండైన దేవుళ్ళు కృమ్మరించవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువుని బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యో సహవాసము సదాకాలము ఈ యొక్క కల్వరి టీవీ చూస్తున్న ప్రతి కుమారుడికి కుమార్తెకి అనుగ్రహించబడుగాక. ఆమేన్.